హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిఎల్డిసి ఫ్యాన్ ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాము అనమాట. ఆటంబర్ కంపెనీ ఇది 4 ఫ్యాన్లు అయితే కస్టమర్ ఇన్స్టాల్ చేయమన్నారు. చూసారు కదా ఎలా ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది హెడ్ దీంట్లో ఏమి ఇచ్చారు మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో మన క్యాప్స్ అయితే ఇచ్చారు. క్యాప్స్, హెడ్, అలాగే ఫ్యాన్ రాడ్, రిమోట్, క్లాంప్ సెట్ అనేది ఇచ్చారు మనకి. మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి ఇచ్చారనమాట మనకి. ఇందులో బ్యాటరీస్ కూడా ఇచ్చారు రిమోట్కి వేసుకోవడానికి. చూసుకున్నట్లయితే హెడ్ ఇలా ఉన్నది ఫ్రెండ్స్. దీన్ని మనకి ఫేస్ న్యూట్రల్ కలపాలి. 230 volts వోల్టేజ్తో రన్ అవుతుంది. అలాగే 35 watts అనమాట. ఇది సింగిల్ ఫేస్. కరెంట్ రేటింగ్ అయితే 35 watts. చూసారు కదా. ఇదైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్యాన్ అయితే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఇంకొంచెం ఆన్ చేశాను. మనం స్విచ్ వేసిన వెంటనే ఇది డైరెక్ట్ తిరగదు అనమాట. రిమోట్తో ఆపరేట్ చేయాలి. మనకు అక్కడ రెగ్యులేటర్ కనెక్షన్ అనేది ఉండదు. ఈ ఫ్యాన్ బిఎల్డిసి ఫ్యాన్, ఏ ఫ్యాన్ అయినా సరే రెగ్యులేటర్ కనెక్షన్ అనేది తీసి డైరెక్ట్ ఫేస్కి సప్లై ఇస్తాం మనం. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫేస్ వస్తుంది. ఫేస్ నుంచి ఫ్యాన్ డైరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క మోడ్ చెక్ చేస్తున్నాను చూడండి. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూడండి. దీని ఫుల్ స్పీడ్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత ఫాస్ట్ తిరుగుతుంది అనేది. చూసారు కదా. మొత్తం ఆపి మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఆగినప్పుడు మనకి ఎల్ఈడి బ్లింకే ఆగిపోద్ది అనమాట. ఏ స్పీడ్లో వాడుతాం అనేది కూడా మనకి నెంబర్ 3, నెంబర్ 2 అని ఎల్ఈడి బ్లింకే వెలుగుతాయి అనమాట.